చెల్లెళ్ల జోరు కార్యక్రమాలు వేరువేరు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పొలిటికల్లీ ఫుల్ యాక్టివ్గా ఉన్నారు. ఒకే రోజు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. అన్నా చెల్లెళ్లు ఒకే జిల్లాలో పర్యటించిన వేరువేరు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లాల బాట పట్టారు. ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించిన కేటీఆర్ భూపాలపల్లి జిల్లా నేతలతో సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలంటూ పిలుపునిచ్చారు కేటీఆర్. మనకు మోక దొరికినప్పుడే వాత పెట్టాలి. ఇవాళ మోక దొరికింది, మీ ఇంటి ముంగడికి వస్తారు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అవ్వ అంటారు, అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, మరదలు అంటారు, వరుస కలుపుతారు. మేము ఉన్నాం కదా నీకెందుకు అంటారు. నువ్వు గట్టికినకపోతే నీకు ఇందిరా మిల్లియా, నీ పెన్షన్ కట్ చేస్తా, నీ కార్డు తీసేస్తా అని బెదిరిస్తారు. వాని అయ్యా జాగీర్ కాదు, రేవంత్ రెడ్డి తాత సొమ్ము కాదు, ఇది మనది, తెలంగాణ ప్రజల సొత్తు. అందులో వరంగల్ ఆడబిడ్డలతో పెట్టుకుంటే మీరు ముందే సమ్మక్క సారక్కకు మీరు వారసురాళ్ళు, కాకతీయ రాణి రుద్రమదేవికి వారసురాళ్ళు మీతో పెట్టుకోరు వాళ్ళు. కానీ డబ్బన పెట్టుకుంటే ఇంట్లో మళ్ళా సరాతం మరలేసి రెండు జరుస్తే ఎక్కడోడక్కడ కాంగ్రెస్ ఉడికిపోతాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పిస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు మళ్లీ దొరకరన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. నేను ఒక్కటే అంటున్నా, సందు దొరికినప్పుడు కర్రు కాల్చి వాత పెట్టకపోతే మళ్ళా దొరకరు. మళ్ళా 3 ఏళ్ళు ఉన్నది ఎలక్షన్. ఇప్పుడు చూసుకోవాలి, ఇప్పుడు అడగాలి ఇస్తావా లేదా, 2500 ఎప్పుడు ఇస్తావు. ఇదే జిల్లాలో పర్యటించిన జాగృతి అధ్యక్షురాలు కవిత వరంగల్ కు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్నారు. మామునూరు ఎయిర్పోర్ట్ కు రాణి రుద్రమ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ఖచ్చితంగా మామునూరు దగ్గర వచ్చేటటువంటి ఎయిర్పోర్ట్ ని రాణి రుద్రమదేవి గారి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. మనం ఓరగల్ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఈ డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ వాళ్ళ సంగతి మీకు తెలుసు. చిన్న బస్ స్టాండ్ దొరికినా దానికి రాజీవ్ గాంధీ పేరు, ఇందిరాగాంధీ పేరు, వీలైతే నెహ్రూ గారి పేరు, ఏదో గాంధీ పేరు పెట్టి మళ్ళా మన తెలంగాణ సంస్కృతిని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్పీని యాక్టివ్ చేస్తే కవిత కూడా జాగృతిలోని యువ కార్యకర్తలకు కొంపల్లిలో శిక్షణ ఇచ్చారు. అన్నా చెల్లెలు ఇద్దరు యువ నాయకత్వంపై ఫోకస్ చేశారు. ఆదివారం ఇద్దరు ఒకే జిల్లాలో పర్యటించారు. ఈ కార్యక్రమాలు యాదృచ్ఛికమా లేక పోటాపోటీనా అన్నది చర్చనీయాంశమైంది.